ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం. ఏప్రిల్ 18, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, యూదావారు దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా ఉన్నారు. మనం మొదటి వచనం చూసుకుంటే, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేదురు, నా ఆత్మ నియమింపని పని సంధి చేసుకుందురు. ప్రియమైన దేవుని వారలారా, యూదావారు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఇష్టానికి, దేవుని యొక్క చిత్తానికి ఏమాత్రం లోబడకుండా వారి యొక్క సొంత ఆలోచనలకు దేవుని దగ్గర ఏమాత్రము విచారణ చేయకుండా వారికి నచ్చిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వారికి విరోధులుగా ఉన్నటువంటి ఏమాత్రము సహాయం చేయకుండా వారిని కష్టపెట్టే వారి దగ్గరికి, అంటే ఐగుప్తు సహాయం కోరి వారు ఐగుప్తుకు వెళ్ళడానికి ఇష్టపడ్డారు. కానీ ఐగుప్తు నుంచి కాపాడిన, విమోచించిన దేవుని వైపు తిరగడానికి కానీ, దేవుని దగ్గర విచారణ చేయటానికి కానీ, దేవునికి అడిగి దేవుని ఇష్టానికి లోబడి దేవుని చిత్తం చేసేవారుగా కానీ వారు లేరు అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మరల వారికి అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇదిగో, మీరు మరల నా వైపు తిరిగి మీరు ఊరకుండిన ఎడల నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని విమోచిస్తాను. ఇదిగో, మీరెన్నడూ ఏడవకుండా ఉండడానికి, మీ కన్నీళ్ళు రాకుండా ఉండేటట్లు నేను చేస్తాను, మీరు మొరపెడితే నేను వింటాను అంటే వారు దేవుని దగ్గర విచారణ చేయట్లేదు, దేవునికి వారి కష్టాన్ని చెప్పుకోవటం లేదు, దేవుని దగ్గర మొరపెట్టట్లేదు, మోకాలు ఉన్నట్లేదు, వారి మనసు దేవుని మీద ఆధారపడట్లేదు, ఆనుకోలేదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, మన జీవితాలు కూడా అలానే ఉన్నాయా? మన సొంత నిర్ణయాలకి మనం చోటిస్తున్నామా? దేవుని యొక్క శక్తిని, ఆయన బలమును, ఆయన యొక్క మహా ఉన్నతమైన గొప్పతనాన్ని మనం తెలుసుకొని కూడా మన ఆలోచనలు నెరవేర్చుకోవటానికి, మన చిత్తాన్ని, మన ఇష్టాన్ని మనం చేయటానికి సిద్ధపడుతున్నామేమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుని వైపు తిరిగి దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుని ఆలోచన ఏంటో, మన జీవితంలో దేవుడు ఏది చెయ్యాలనుకుంటున్నారో, మనం ఆశిస్తుంది మనకి మేలైనదా కాదా అనేది మనం దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు, దేవుని దగ్గర విచారణ చేస్తున్నప్పుడు దేవుడు మనకు మార్గాలు తెరుస్తారు. ఏది మంచో ఏది చెడో మనకు తెలియపరుస్తారు. మంచిది మన జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు ఇష్టపడతారు. అందుకే మన ఆలోచనలు యావత్తు దేవుని మీద పెట్టి దేవుని ఇష్టాన్ని, దేవుని యొక్క ప్రణాళికను మనము ఎరిగిన వారుగా ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.